కంటిన్యూగా 1 వీక్ నుంచి పడుతున్నాయి కదండి. అస్సలు ఎక్కడ కూడా వర్షం ఒక్కరోజు కూడా ఆగలేదు, ఇలా పడుతుంది. ఇలాంటి టైంలో ఆకులు ఇలా పండుబారిపోవడం ఇలా జరుగుతుందండి. ఖచ్చితంగా ఎక్కువ వర్షం పట్టడం వలన ఆకులు ఇలా పండిపోతూ ఉంటాయి. కొన్ని ఆకులు అయితే వాటంతట అవే మనం ఇలా పట్టుకోగానే రాలిపోతుంటాయి, కొన్ని ఆకులు అయితే అలాగే ఉంటాయండి. ఇలాంటి వాటిని మనం ఇలా తుంచేసి దూరంగా అవతల దూరంగా పడేయాలన్నమాట. లేదంటే పెస్ట్ అటాక్ అనేది నెక్స్ట్ స్టెప్. ఖచ్చితంగా పెస్ట్ అనేది అటాక్ అవుతుంది. కాబట్టి ఇలా పండుబారిన ఆకుల్ని వీటన్నిటిని వర్షం తగ్గిన తర్వాత ఒక్కసారి మనం గార్డెన్లోకి వచ్చి ఇలా ఏమన్నా ఉన్నాయా అని మనం చెక్ చేసుకొని వీటన్నిటిని కూడా ఈ విధంగా తీసేసుకోవాలి, తీసుకొని దూరంగా పడేయాలి. అప్పుడు మాత్రమే మన మొక్క సేఫ్గా ఉంటుంది. చూసారా ఈ విధంగా ఇట్లా. నెక్స్ట్ ఈ ఆకులు వెనకాల పెస్ట్ అటాక్ అవుతుంది. అది గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి స్ప్రెడ్ అయ్యి మన మొక్కలన్నీ కూడా మెల్లగా పెస్ట్ అటాక్తో మనకి ఈల్డ్ తగ్గిపోయి పురుగు పట్టేసి నానా ఇబ్బందులు పడతాం. కాబట్టి ఈ ఆకులను అయితే దూరంగా వేసి మన మొక్కల్ని మనం చక్కగా కాపాడుకోవాలి. మరి ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా పోరంకీస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.